నుంచి ఈ ఫలోడా రోస్ట్ మిక్స్ అయితే తీసుకొచ్చా. నాకైతే జనరల్‌గా బయట తిన్న ఫలోడా అస్సలు నచ్చదు. సరే ట్రై చేద్దామని తీసుకొచ్చా. కట్ చేసి ఓపెన్ చేస్తే లోపల ఇవే ఉన్నాయండి. సేమియా, అలాగే సబ్జా గింజలు అనుకుంటా, అలాగే రోజ్ కలర్ పౌడరు. సో, దానిలో ఇచ్చిన ప్రాసెస్ ప్రకారం ఇలా 1 లీటర్ పాలనైతే మరిగిచ్చి దాంట్లో ఈ మిక్స్‌ని వేసి కొంచెం థిక్‌గా అయ్యే వరకు. అదేనండి, ఆ సేమియా కొంచెం ఉడకాలన్నమాట. మరీ మెత్తగా ఉడికిపోకూడదు. కొంచెం స్టిక్కీగానే ఉండాలి. ఇప్పుడైతే స్టవ్ కట్టేసి దీన్ని చల్లారిన తర్వాత నా స్టైల్‌లో నేనైతే నా దగ్గరున్న ఫ్రూట్స్ వేసేసుకున్నానండి. మీరు వద్దు అనుకుంటే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే, అసలు ఏమీ వద్దనుకుంటే ప్లెయిన్‌గా అలానే ఫ్రిడ్జ్‌లో పెట్టి కొంచెం కూల్ అయిన తర్వాత ఐస్ క్రీమ్‌తో సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా మొత్తం ఫ్రూట్స్ వేసా. సో, నేను, పిల్లోడు అందరం తింటా కదా, కొంచెం హెల్తీ కదా అనేసి డీప్‌లో అయితే పెట్టొద్దు. సో, ఇలా అయిందండి. ఇప్పుడు దీన్ని ఇలా గ్లాస్ బౌల్‌లో సర్వ్ చేసుకొని కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని తినండి. అయితే ఆ మిక్స్ పౌడర్‌లోనే డ్రై ఫ్రూట్స్ వచ్చేసాయండి. బాగా ఉడికిన తర్వాత కనిపించాయి నాకు. కిస్మిస్, అలాగే బాదం, జీడిపప్పు, పిస్తా అయితే ఉన్నాయి. టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బావుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి.